దాదాపు 40 సంవత్సరాల క్రితం పైగా ఇస్కాన్ సంస్థలో చేరడం జరిగిందనమాట. ఆ తర్వాత శ్రీల ప్రభుపాద వారి దగ్గర దీక్ష తీసుకోవడం, సుమారు గత 40-45 సంవత్సరాలుగా ప్రపంచమంతటా కూడా తిరుగుతూ వేల మంది భక్తులని భగవద్గీత గురించి ప్రచారం చేస్తూ వచ్చారన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా మహారాజ్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది, సో అవన్నీ మనం ఇప్పుడు వర్ణించలేం. సో 1975 ఆ ప్రాంతంలో భారతదేశానికి వచ్చేసి సుమారు ఒక 20 సంవత్సరాల పాటు బెంగాల్, ఒరిస్సా ప్రాంతాలలో అనేక గ్రామాలలో ప్రచార కేంద్రాలను నిర్వహించడం జరిగిందన్నమాట. ఆ తర్వాత ప్రపంచంలో ఇప్పటికి కూడా ప్రపంచమంతా కూడా తిరుగుతూ ఎంతోమంది భక్తులకి, ఎంతోమంది ప్రజలకి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని బోధించడం, తర్వాత భగవద్గీత గురించి బోధిస్తూ వస్తున్నారన్నమాట. సో ఈరోజు మన ఖమ్మం పట్టడానికి రావడం మన అందరి యొక్క అదృష్టం. సో ఒక్కసారి అందరూ కూడా మహారాజుని ఆహ్వానించడానికి గట్టిగా హరే కృష్ణ మహామంత్రం 3 సార్లు చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానాలు. స్పెషల్గా నిత్యముక్త ప్రభు తిరుపతి నుంచి, లక్ష్మణానంద ప్రభు హైదరాబాద్ నుంచి వాళ్ళ టీవీ, సార్ లీలానంద ప్రభు హైదరాబాద్ నుంచి వాళ్ళ బృందం కూడా, సుబ్బారావు గారు, సో రఘునందన్ ప్రభు అండ్ టీమ్. ఓకే, మహారాజ్ గారు ఇంగ్లీష్లో ప్రవచనం చేస్తారు, నిత్యముక్త ప్రభు తెలుగులో ఆమోదం చేస్తారు అన్నమాట. ఆ తర్వాత మేము ఇక్కడ ఖమ్మంలో కొంతమంది డివోటీస్కి 18 days భగవద్గీత కోర్స్ నిర్వహించామన్నమాట. సో మహారాజ్ గారి చేతుల మీదుగా భగవద్గీత సర్టిఫికేట్స్ అందజేస్తాం. తదనంతరం శ్రీమద్ భాగవతం గ్రంథం ఇక్కడ ఖమ్మం పట్టణంలో కొంతమందికి ప్రదానం చేస్తున్నామన్నమాట. సో వాళ్ళందరికీ కూడా భాగవత గ్రంథ బహుకరణ జరుగుతుంది. సో చాలా శ్రద్ధగా అందరూ కూడా ఏమాత్రం సైలెన్స్ లేకుండా చేయండి. చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా వాళ్ళ పేరెంట్స్ చూసుకోవాలి, వాళ్ళ అల్లరి చేయదు, డిస్టర్బ్ చేయదు. ఓకే, ఇంకొక ముఖ్యమైన సూచన, మీ అందరి సెల్ ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టండి, లేదా ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి. లేదంటే ఎవరి ఫోన్ మోగితే వాళ్ళ ఫోన్ ఇక్కడికి వస్తుంది పైకి. ఓకే, ఆ తర్వాత చివరగా అందరికీ కూడా మహాప్రసాదం ఏర్పాటు చేశాం. సో ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం స్వీకరించి వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. విజ్ఞప్తి భక్తులందరికీ కూడా చాలా చాలా అరుదైనటువంటి అవకాశం మీ అందరికీ కూడా లభించింది. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో దేశాలు, విదేశాల్లో పర్యటించేటువంటి పరమపూజ్య భక్తిరాజ స్వామి మహారాజు ప్రధానంగా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఒక ధ్యేయాన్ని వారు తమ భుజస్కంధాల మీద తీసుకుని పర్యటించి ప్రచారం చేస్తున్నారు. ఆ ధ్యేయం, ఆ లక్ష్యం ఏంటంటే దైవీ వర్ణాశ్రమ ధర్మ విధానం. అది ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి కూడా అధిలోపించడమే మూల కారణం అని చెప్పి ప్రధానంగా మహారాజు విశ్వసించి దానిని అన్ని చోట్ల కూడా ప్రచారం చేస్తున్నారు. నేను ఇంతవరకు పరమపూజ్య భక్తిరాజ స్వామి మహారాజు ప్రవచనాలు ఎన్ని విన్నాను, ఎక్కడే కానీ గోమాత ప్రస్తావన లేకుండా, దైవ వర్ణాశ్రమ ప్రస్తావన లేకుండా ఇంతవరకు నేను ఉపన్యాసం కూడా లేదు. మొన్న ఆదిలాబాద్లో అక్కడ మహారాజు నోరు తెలిసే ముందు గోమాత, భూమాత, దైవ వర్ణాశ్రమం ఇలాంటి విషయాలు మాట్లాడేటువంటి వాళ్ళు చాలా 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 అరుదు. దే ఆర్ అడ్రెస్సింగ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. అర్థమైంది. అందువల్ల అలాంటి మహారాజు దగ్గర మనందరూ కూడా వినేటువంటి భాగ్యం మనకు దొరకడం చాలా చాలా అదృష్టం. ఇంకా ముఖ్యమైనది చెప్తున్నాను, మీరందరూ కూడా మహారాజు చక్కగా ఇలా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చొని మీరు చూశారు కదా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. వారు పాశ్చాత్య దేశానికి చెందినవారు,
వారి సంస్కృతి ఇది కాదు, వారి సంప్రదాయం ఇది కాదు, అవునా, వాళ్ళ దేశం ఇది కాదు. కానీ మన దేశంలో మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని తీసుకొని సన్యాసిగా ఉంటూ వైష్ణవ సన్యాసిగా ఆయన దీక్ష తీసుకొని ఎంతో ఉధృతంగా ప్రచారం చేస్తున్న రోజుల్లో 1970 సంవత్సరాల్లో ఒక దుర్ఘటన జరిగింది మాయాపూర్ ధామంలో. ఈ ఇస్కాన్ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఒక దుర్ఘటన ఏం జరిగిందంటే, భగవంతుని యొక్క శ్రీ విగ్రహాలని ధ్వంసం చేయడానికి కొద్దిమంది నక్సలైట్లు దాడి చేశారు. అలా దాడి చేసినప్పుడు ఎటువంటి ప్రాణరక్షణ కోసం పరిగెడితే భగవద్ విగ్రహ రక్షణ కోసం ముందుండి ఎదురొడ్డి మహారాజు పోరాడు. ఆ త్యాగం యొక్క ఫలితమే మహారాజు వాళ్ళు వెంటనే ఇక పారిపోతే ఏం చేశారనమాట, వాళ్ళు బాంబు విసిరేసి వెళ్ళిపోయారు. ఆ దుర్ఘటనలోనే మహారాజుకి అంగవైకల్యం ఏర్పడింది. అర్థమైనా? ఇది ఈ త్యాగం ఎవరైనా చేయగలరా? నేను ఎందుకు మాట్లాడతాను, నా ప్రాణరక్షణ నా దేహ రక్షణ వచ్చినట్టు అక్కడ వదిలేసి పారిపోతాను. మహారాజు భగవంతుని యొక్క శ్రీమూర్తుల్ని భగవంతుని కాపాడుకోవడానికి చూడండి, మనం మాట్లాడతాం ఎంత త్యాగం చేస్తాం భగవంతుడి కోసం, కొంచెం టైం నుంచి మహారాజు చూడండి. ఇలాంటి త్యాగమూర్తి దగ్గర నుంచి వినేది అన్నిటికన్నా ముఖ్యమైనది అన్నమాట. ఇది అన్ని యజ్ఞాల కన్నా అన్ని తపస్సుల కన్నా ముఖ్యమైనది. సో అలాంటి అవకాశం వచ్చింది కాబట్టి దయచేసి మరొక మారు విజ్ఞప్తి చేస్తున్నాను, నిశ్శబ్దంగా సావధానంగా మహారాజు చెప్పిన ప్రతి ఒక్క వాక్యాన్ని వినండి. ఈరోజు నిజంగా మీకు గోదాదేవి రంగనాథ స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి కరుణ లభిస్తుంది. హరే కృష్ణ. ఈ ప్రాంగణానికి ఈ రోజున వీళ్ళ అదృష్టం ఓనర్ ఆఫ్ ఈ రిటైర్డ్ ఎండిఓ ఈ ఫంక్షన్ హాల్ ఫస్ట్ ప్రోగ్రామే మహారాజు అడుగుపెట్టడం, శ్రీమద్ భాగవతం ప్రవేశించడం నిజంగా మీ జన్మ సౌభాగ్యం అనుకోవాలి. దీన్ని మీరు ఇంక ఇలానే కొనసాగించాలి. ఎప్పుడు వచ్చినా కూడా మన యొక్క ఇస్కాన్ కార్యక్రమాలకి మీ యొక్క ఈ ఫంక్షన్ హాల్ని భక్తుల వైష్ణవుల యొక్క సభాముఖంగా మీరు సేవా స్వాగతం చేయాలి. ఓకేనా? హరి అదే హరి చెప్పగానే వాళ్ళకి ఎగిరించారు. చాలా ధన్యవాదాలు మీకు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. Keep it heavy. Yeah. This table can be a little bit, yeah. Mike. Saturday.
जय राधा माधवा कुंज बिहारी राधा जय राधा माधवा कुंज बिहारी जय गोपी जन वल्लभ गिरिवरधारी जय गोपी जन वल्लभ गिरिवरधारी यशोरनंदन व्रजनंदन यशोरनंदन व्रजनंदन यमुना तीरा वनस्पति यमुना तीरा वनस्पति जय राधा माधवा कुंज बिहारी जय राधा माधवा कुंज बिहारी जय गोपी जन वल्लभ गिरिवरधारी जय गोपी जन वल्लभ गिरिवरधारी यशोरनंदन व्रजनंदन यशोरनंदन व्रजनंदन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधवा कुंज बिहारी राधा माधवा जय राधा माधवा कुंज बिहारी राधा माधवा Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna,
Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Rama, Hare Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare
Srila Prabhupada ki Ananta Koti Vaishnava Vrinda ki ISKCON DVP Founder Acharya Divine Grace Srila Prabhupada ki Namacharya Srila Haridas Thakur ki Prince of the Host Shri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Radha Sri Vasadi Gaur Bhakta Vrinda ki Shri Shri Radha Krishna Gopal Gopinath Shanakunda राधाकुंड गिरि गोवर्धन की श्री वृंदावन मथुरा धाम की श्री द्वारका धाम की श्री जगन्नाथपुरी धाम की श्री नवद्वीप मायापुर धाम की श्री मायापुर चंद्रोदय मंदिर की गंगामयी जमुनमयी की तुलसी भक्ति देवी की हरिनाम संकीर्तन की समवेत भक्त वृंद की Transcendental Book Distribution की जय श्री श्री गोविंदाय की जय श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा देवी की जय श्री कृष्ण बलराम की जय श्री गिरि गोवर्धन की जय श्री श्री राधा माधव की जय निताय गौर प्रेमानंदे all judges to be assembled devotees all judges to be assembled devotees all judges to be assembled devotees all judges to Sri Guru and to Sri Gauranga, all judges to Sri Prabhupada ki. Om Ajnanatirandasya Gyananjana Sarakaya Taksurindritam Jena Tasmai Sri Gurave Namaha Sri Chaitanya Manobhistam Sthapitam Jena Bhutale Swayam Rupa Padamahyam Dadati Swapadam Pitam Vandeham Sri Guru Sri Jita Padakamalam Sri Gurum Vaisnavam Sya Sri Rupam Sahajatam Sahagana Raghunatham Vitam Tvam Sajivam Radvaitam Savadutam Parisana Sahitam Krishna Chaitanya Devam Sri Radha Krishna Padam Sahagana Lalita Sri Visakam Vitam Sya Hare Krishna Karuna Sindhu Dinabandhu Jagatpate
Gopisha Gopikakanta Radhakanta Namostute Tapta Kancana Gaurangi Radhe Vrindavaneshwari Vrishabhanusute Devi Pranamami Hare Priye Vansakalpatarubhyasya Kripasindhubhya eva ca Patitanam pavanebhyo Vaishnavebhyo namo namaha Jaya Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Srivasadi Gaura Bhaktavrinda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. I would like to request everyone to kindly fold your hands, holding them close to the heart, and kindly repeat the following two short mantras. చేతులు జోడించి మీ హృదయానికి దగ్గరగా నమస్కారం చేసుకుని మహారాజు ఏం చెప్తారో తిరిగి చెప్పండి. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Surabhyay Namaha. Om Surabhyay Namaha. Om Surabhyay Namaha. Mukham karoti vasalam pangom langayate girim Yatkripa tamaham bandhe Sri Gurum Dinataranam Yatkripa tamaham bandhe Sri Gurum Dinataranam. Hare Krishna Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare. Jai Sri Harinam Sankirtan ki Jai Sri Chaitanya Mahaprabhu ki Jai Hare Krishna Mahamantra ki Jai Sri Prabhupada ki Jai Samasta Gaur Bhagavrinda ki Gaur Pimanande. It is actually my first time visiting Khammam, and I'm delighted to see so many wonderful devotees here. మొట్టమొదటిసారి ఖమ్మంకి వచ్చాను. ఖమ్మం వచ్చిన తర్వాత ఇక్కడ భక్తులందరినీ కూడా చూసి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నాను. And I am very thankful, very grateful, very happy to see the wonderful reception the devotees arranged earlier today when we came. Thank you very much. This is Hare Krishna. Now we're both okay. Hare Krishna. I think this is ఇక్కడికి వచ్చినప్పుడు నేను లోపలికి వచ్చినప్పుడు మీరందరూ కూడా ఎంత హృదయపూర్వకంగా మీరు ఆతిథ్యం పలికారు. మీ ఆతిథ్యం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని చెప్పి చెప్తున్నాను. Hare Krishna.
I think microphones are part of Nitya Leela. Never fail. So we have short time. I want to speak on a subject matter which is meant to be close to everyone's heart, and the subject matter has to do with the topic and the principle of dharma, specifically Sanatana Dharma. మీ అందరికీ అత్యంత హృదయపూర్వకమైనటువంటి చర్చనీయాంశం ఏదైతే ఉందో ఆ చర్చనీయాంశం మాట్లాడుకుంటున్నారు. అదేమిటంటే ధర్మం గురించి. ఆ ధర్మం అనేటువంటిది అందరికీ కూడా అత్యంత హృదయపూర్వకమైనటువంటిది, హృదయానికి అత్యంత దగ్గరది. ధర్మం అనేటువంటిది అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటిది, హృదయానికి అత్యంత దగ్గరగా ఉండేటువంటిది. ఆ అంశాన్ని ఈరోజు మహారాజు ప్రస్తావించబోతున్నారు. In many different ways, this word and term dharma is very, very unique to the Vedic culture. మీరు గమనిస్తే ధర్మం అనేటువంటి పదం అనేక రకాలుగా, అనేక చోట్ల, అనేక విధాలుగా ధర్మ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. The actual meaning and definition of dharma as found in our Vedic literatures is one of a kind, is very unique. కానీ ధర్మం అనేటువంటి పదానికి మన వైదిక సాహిత్యాల నుంచి, శాస్త్రాల నుంచి దీనికి అర్థం కానీ, దీని యొక్క అంతరార్థం కానీ చాలా విశిష్టంగా ఉంది. And it is, of course, one of the main and principal instructions given by the Supreme Personality of Lord Krishna in the Bhagavad Gita. ఇంకొకటి ధర్మం అనేటువంటి అంశం గురించి దేవాలయంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చాలా ప్రధానమైనటువంటి సూత్రం ఒకటి చెప్పాడు. Everyone in India, especially, know this very important instruction given by Lord Krishna. Paritranaya sadhunam vinashaya saduskritam dharma samstapanarthaya sambhavami yuge yuge. That the Lord descends in the material world, paritranaya sadhunam, to give association and to give attention to his devotees, to destroy the asuric mentality and to establish the principle of dharma. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, పరిత్రాణాయ సాధునా వినాశాయ చతుష్కృతం అనేటువంటి శ్లోకంలో ఏమంటున్నాడు భగవంతుడు అంటే, నేను భక్తులైనటువంటి సాధువులైనటువంటి వాళ్ళని రక్షించడం కోసం, అలానే దుష్టులు శిక్షించడం కోసం, ధర్మాన్ని పునఃస్థాపన చేయడం కోసం ప్రతి యుగంలో కూడా నేను అవతరిస్తూనే ఉంటానని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. And the principles of dharma can only be understood and also can only be practiced in the human form of life. మరి ఆ ధర్మం యొక్క సూత్రాలని అర్థం చేసుకోవాలన్నా, ధర్మ సూత్రాలను అర్థం చేసుకున్న జీవితంలో ఆచరించాలి అన్నా అది మానవ జన్మలో ఉన్నటువంటి జీవులకు మాత్రమే సాధ్యమవుతుంది, అందులకు కాదు. It is the distinct feature, it is a unique feature of those who have the great fortune to have attained the human form of life. ఎవరికైతే ఏ జీవులకైతే మానవ జన్మ అనేటువంటి లభించి ఉంటుందో వాళ్ళకి ఒక లభించినటువంటి విశేషమైనటువంటి ఒక అవకాశంగా ఈ ధర్మ ఆచరణ అనేటువంటిది వాళ్ళకి ప్రాప్తించబడి ఉంది. The word dharma, as explained in our Vedic literatures, is not explained in any other literature in that way. ఇప్పుడు వైదిక సాహిత్యంలో ధర్మం అంటే ఏమిటి అనే దాని నిర్వచనం ఏదైతే వివరించారో ఆ నిర్వచనం ఇతరత్ర ఎక్కడా కూడా ఏ విధంగా కూడా అంత పరిపూర్ణంగా నిర్వచనం అనేటువంటిది ఇవ్వబడలేదు. And one of the main reasons is that actually our Vedas, Vedic literatures, they are giving us eternal, unchangeable knowledge, scientific knowledge. ఇప్పుడు వైదిక సాహిత్యం లేదా వేదాలు మనకి శాశ్వతమైనటువంటి మార్పు లేనటువంటి జ్ఞానాన్ని
అందిస్తూ ఉన్నాయి. And that is why, as Srila Prabhupada points out, since time immemorial, people from all over the world would travel great distances to come to India to receive this knowledge of Sanatana Dharma. అందుకని ప్రభుపాదులు వారు చెప్తూ ఉంటారు ఏమంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా పూర్వకాలం నుంచి ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ప్రపంచంలో నలుమూలల నుంచి కూడా ప్రజలందరూ కూడా భారతదేశానికి వచ్చేవాళ్ళు. దేనికంటే సనాతన ధర్మం గురించి, ధర్మం యొక్క విలువల గురించి నేర్చుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భారతదేశానికి వచ్చేవాళ్ళు. Dharmam tu sakshat bhagavat pranitam. It is nicely explained in the Srimad Bhagavatam how the principles of dharma are not man-made, they are actually created by the Supreme Personality of God. మరి ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతం అని చెప్పారు భాగవతంలో. అర్థం ఏంటంటే ధర్మం అనేటువంటిది ఎవరో ఒక మనిషి వచ్చి తను తయారు చేసి ఇది ధర్మసూత్రం అని చెప్పేది కాదు. ధర్మం అనేటువంటిది సాక్షాత్తు భగవంతుడు ఆయన ఏర్పాటు చేసేది, భగవంతుడు చేత చెప్పబడేటువంటిది ధర్మం. And because the Supreme Personality of Godhead, Krishna, is perfect and complete, therefore his instructions that are describing and laying out the principles of dharma are also eternal, perfect and unchanging. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు సంపూర్ణుడు, శాశ్వతుడు. అందుకని ఆ భగవంతుడి చేత ఏదైతే ధర్మం చెప్పబడిందో, భగవంతుడి చేత ఏదైతే ధర్మ సూత్రాలు నిర్దేశించబడ్డాయో అవి కూడా ఆ భగవంతునిలానే శాశ్వతమైనవి, సంపూర్ణమైనటువంటి, ఎప్పటికీ ఉండేటువంటివి. The primary purpose and aim of life actually is to understand and to live based on these principles of dharma. అందుకనే భగవంతుడు ఇస్తున్నాడు కదా, ఏదైతే ఆయన ఇస్తున్నాడో భగవంతుడు భగవంతుడు ఇస్తున్నది ఏదైతే ఉందో అది ధర్మం. ఈ ధర్మం ఎందుకు ఇస్తున్నాడు ఆయన? మనిషి జన్మ తీసుకున్న ప్రతి ఒక్కడు ఆ ధర్మం ప్రకారంగా జీవితాన్ని కొనసాగించాలి అనేది భగవంతుని యొక్క ఉపదేశం. Therefore, the first aphorism of the Vedanta Sutra is Atato Brahma Jigyasa. Now that I have attained this human form of life, I should be inquisitive as to what is the goal of life. అందుకనే మీరు చూస్తే వేదాంత సూత్రంలో మొట్టమొదటి సూత్రం ఏంటి చెప్పండి? అదాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇప్పుడు నువ్వు మానవ జన్మ పొందావు, ఈ మానవ జన్మలో భగవంతుని గురించి తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి, జిజ్ఞాస నువ్వు ప్రయత్నం చేయాలి అని చెప్తున్నాను. Cats and dogs and other species of life, they cannot ask the question, what is the purpose of life? కుక్కలు కానీ, పిల్లులు కానీ, ఇతర జంతుజాలాలు కానీ నా జీవితం యొక్క లక్ష్యం ఏంటి, ప్రయోజనం ఏంటి అని చెప్పి అడగలేరు. ఆ ప్రశ్న వాటికి రాదు. And to understand what is the purpose of life, to understand how to bring a permanent solution to the many problems of life that we face every single moment, we have to take shelter of, have to take guidance from Vedic knowledge. మరి జీవితం యొక్క పరమార్థం ఏమిటి తెలుసుకోవాలని ప్రతిరోజు ప్రతి క్షణము ప్రపంచంలో ఎన్నెన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలన్నిటికీ కూడా శాశ్వతమైన పరిష్కారం ఏమిటి తెలుసుకోవాలన్నా వీటన్నిటికి కూడా మనం వైదిక శాస్త్రాలను ఆశ్రయించాలి, వాటి నుండి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. And that original knowledge is again and again revealed and given to the first created living entity, Lord Brahma. మరి ఆ జ్ఞానం అనేది మొట్టమొదట ఎవరికి ఇవ్వబడింది అని అంటే భగవంతుని చేత బ్రహ్మదేవునికి ఇవ్వబడింది. And in one of the wonderful prayers in the Brahma Samhita sung by Lord Brahma, Advaitam Vasutam Anadim Anantarupam Adyam Purana Purusham Nadayovanam Cha Vedeshu Dulabam Adulabam Admabhaktam Govindam Adipurusham Tamaham Bhajami. That even though we may be very intelligent, even though we may be big scholar, simply by reading these Vedas, we cannot understand. There is a particular system, a particular process by which we can understand the content
and knowledge of the Vedas. ఇక్కడ బ్రహ్మదేవుడే ఒక స్థుతి చేశాడు భగవంతుడికి, దాని పేరు బ్రహ్మ సంహిత అంటారు. ఆ బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్తాడు, అద్వైత మచ్యుత మనాది మనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనంచం వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తం గోవిందమాది పురుషం తమహం భజన. ఏమంటాడంటే బ్రహ్మదేవుడు, నువ్వు పెద్ద పండితుడు అయి ఉండొచ్చు, గొప్ప విద్వాంసుడు అయి ఉండొచ్చు, నీకు చాలా 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 తెలుసుండొచ్చు, అయినా నువ్వు భగవంతుడిని ఆశ్రయించాలన్నా అర్థం చేసుకోవాలన్నా ఇవి సరిపో, ఇది కాకుండా ఇంకా కావాల్సినటువంటి అర్హత ఇంకొకటి ఉంది అని చెప్తున్నారు. And one can only become a devotee, one can only execute the process of devotional service if one is fortunate to receive this knowledge, to receive this great fortune from a self-realized soul. అది ఏమిటంటే ఒక వ్యక్తి భగవంతుని యొక్క భక్తి యుక్త సేవలో ప్రత్యక్షంగా నిమగ్నమై ఉండాలి, అది కావాల్సిన అర్హత. అలాంటి అర్హత ఎవరికైనా లభించినా ఆ అర్హతతో ఎవరైనా కానీ ఒక భగవంతుని యొక్క భక్తి యుక్త సేవలో ఒక సాక్షాత్కారం పొందినటువంటి మహాత్ముడి యొక్క నిర్దేశంలో, ఒక మహాత్ముడి యొక్క మార్గదర్శకత్వంలో కనుక నిమగ్నమైతే అతనికి భగవంతుడు లభిస్తాడు, అతనికి భగవంతుడు అర్థమవుతాడు. Ramanda Brahmite Kono Bhagyavan Jeev Guru Krishna Prasadipai Bhakti Lota Bij. That is how the Jiva, the living entity, we are all this eternal part and parcel Jiva. After wandering, after so many lifetimes, if we are fortunate to come in contact with a self-realized soul, we can receive actually this knowledge and we can begin to practice devotional service. ఇదే చెప్తారు శాస్త్రంలో, బ్రహ్మ అంటే బ్రహ్మచే కోనే భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాదేభాయ్ భక్తి లత. ఈ బ్రహ్మాండంలో అంటే జీవుడు భగవంతుని యొక్క శాశ్వతమైన అంశ అయిన ఈ జీవుడు బ్రహ్మాండంలో ఎన్నెన్నో జన్మల్లో ఎన్నెన్నో రకరకాల పరిస్థితుల్లో జన్మ తీసుకుంటున్నాడు, పోతున్నాడు. కానీ ఎవరికైనా ఏ జీవుడైనా భాగ్యజీవుడు ఉంటే అందులో ఆ భాగ్యజీవుడికి గురువు కృష్ణుల యొక్క దయ వల్ల భక్తిలత బీజం అనేది వస్తుందంట. దాంతో అతను భగవంతుని భక్తి సేవ అనే విధానంలో ప్రయత్నం మొదలు పెడతాడు. What is very important to understand is that this knowledge of Dharma is of a very confidential nature, not only the spiritual dimension of Dharma, but also the material dimension of Dharma. ధర్మానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో ఇది గుహ్యమైనది అంటారు, అత్యంత రహస్యమైనది. ధర్మానికి సంబంధించిన ఈ జ్ఞానంలో ఆధ్యాత్మిక కోణము ఉంది, భౌతిక కోణము, రెండింటినీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకు. It means that actually, if we're fortunate to come in contact with the concept of Dharma through a bona fide practitioner, we need to understand these two levels of Dharma, the spiritual level of Dharma as well as the material level of Dharma. ఇప్పుడు ఎవరైనా ఒక ప్రామాణికమైనటువంటి గురు శిష్య పరంపరలో ఉండి ధర్మాన్ని ఆచరణ చేస్తున్నటువంటి భక్తుడు లేదా అలాంటి ఒక ఆధ్యాత్మికుడితో కనుక మనకు సంబంధం ఏర్పడితే అతని యొక్క ఆధ్వర్యంలో మనం ధర్మం యొక్క పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ధర్మానికి ఆధ్యాత్మిక స్థాయిలో ఒక అవగాహన ఉంది, ధర్మానికి భౌతికమైనటువంటి స్థాయిలో కూడా ఒక అవగాహన ఉంది. రెండింటినీ కలిపి అర్థం చేసుకుంటే ధర్మం యొక్క పూర్ణత్వం తెలుస్తుంది. Both are actually based on eternal, very scientific, although simple principles, which we can only understand if we take up the process of devotional service. ఇప్పుడు ఈ ధర్మం యొక్క ఆధ్యాత్మిక స్థాయి భౌతిక స్థాయి రెండు కూడా మనకి చాలా చక్కగా అర్థం కావాలి అంటే మనం ప్రత్యక్షంగా భగవంతుని భక్తి సేవలో నిమగ్నం అయితేనే ఇవి అర్థమవుతాయి. We are in difficulty in the material world. We experience every day the threefold miseries of life. We are constantly influenced by the three modes of material nature. Therefore, we are lacking in knowledge
And due to our bodily identification, we have become more and more attached to material things. మనం ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నాం. పొద్దున్న లేచి అనేక రకాలైనటువంటి కష్టాలకు ఇబ్బందులకు గురవుతున్నాం. వాటిని తాపత్రయాలు అని చెప్పన్నారు, 3 విధాలైనటువంటి క్లేశాలు. వాటి వల్ల మనకు ఉన్నటువంటి జ్ఞానం అనేది ఏమిటంటే అది అంతరించిపోయి, ఆ జ్ఞానం లేకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఈ భౌతిక శరీరంతో మనల్ని మనం గుర్తించుకుంటూ రోజు రోజుకి మరింత మనం దేహ బంధాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. It is therefore nicely explained in the Srimad Bhagavatam, Vasudeve Bhagavati Bhakti Yoga Prayojitaha Janayati Asu Vairagyam Jnanam Sayaga Haitukam. The immediate consequence of taking up to the process of Bhakti Yoga is that automatically we will acquire transcendental knowledge and we will become detached from this material world. అందుకే ఏం చెప్పారు భాగవతంలో, వాసుదేవి భగవతి భక్తి యోగ ప్రయోజిత. ఎప్పుడైతే నువ్వు వాసుదేవుని పట్ల భక్తి యోగంలో నిమగ్నం అవుతావో సహజంగానే జనయిత్యాశ వైరాగ్యం, సహజంగానే నీలో ఆ వైరాగ్య భావన అనేది ఏర్పడి దేహ బంధన పోతుంది. తర్వాత జ్ఞానం యథహైతుకం, అలానే జ్ఞానం అనేటువంటిది కూడా నీలో సిద్ధిస్తుంది. అంటే భగవంతుడు వాసుదేవునికి భక్తితో సేవ తీసుకోవడం వల్ల జ్ఞాన వైరాగ్యాలు అనేటువంటివి సహజంగానే నీకు వచ్చేస్తున్నాయి. Just very briefly, we'll try to understand these 2 levels of dharma, the spiritual dimension as well as the material dimension. కాబట్టి ఆ ధర్మం యొక్క 2 కోణాలు మనం అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక కోణం ఉంటుంది, భౌతికమైన కోణం ఉంటుంది, 2 అర్థం చేసుకోవాలి. Let's begin with the spiritual dimension of dharma. సరే, ధర్మం యొక్క ఆధ్యాత్మిక కోణం గురించి మనం అర్థం చేసుకోవడం మొదలు పెడతాం. So, the essence of the spiritual dimension of dharma is naturally directly related and connected with the jiva, the spirit soul within our body. ధర్మం యొక్క ఆధ్యాత్మిక కోణం అని అంటే అది ప్రత్యక్షంగా దేనికి సంబంధం కలిగి ఉంటుంది అంటే జీవుడితో. ఈ శరీరంలో ఎవరైతే దేహంలో జీవుడు ఉన్నాడో ఆ జీవుడితో ధర్మం యొక్క ఆధ్యాత్మిక కోణం సంబంధాన్ని కలిగి ఉంది. When we understand that dharma means what is natural, what is original, what is our natural and original identity, when we hear from bona fide authorities, from bona fide Vedic sources, we come to know that the spirit soul is meant to be or is an eternal servant of the Lord. Jiver Sarup Hoy Krishna Nityadasya. ఇప్పుడు మనం ఈ ధర్మం అంటే ఏంటంటే సహజమైనటువంటి స్వాభావికమైనటువంటి లేదా సహజ సిద్ధమైనటువంటి గుణం. ధర్మం జీవుడి యొక్క ధర్మం ఏంటి, జీవుడి యొక్క స్వభావం ఏంటి అనేది అర్థం చేసుకుంటే ఆ జీవుడి యొక్క సహజ స్వభావాన్ని ధర్మం అని చెప్పాలి. ఆ జీవుడికి సహజ స్వభావం ఏంటని మనం వైదిక శాస్త్రాల దగ్గరికి వెళ్ళి చూసినా, ప్రామాణికమైనటువంటి ఆచార్యుల దగ్గరికి వెళ్ళి మనం విచారించినా మనకేమర్థమవుతుంది? వాళ్ళు ఏం చెప్తున్నారు? జీవేద స్వరూపం హోయ్ కృష్ణేన నిత్యదాస. జీవుడి యొక్క నిజ స్వరూపం ఏమిటి? కృష్ణుడి యొక్క నిత్యదాసుడుగా ఉండడమే జీవుడి యొక్క సహజసిద్ధమైనటువంటి స్వభావం. It is not sufficient simply to know or to understand the existence of God. We must actually come to the point of understanding who is that God and what is meant to be our relationship with God. ఇప్పుడు ఈ సిద్ధాంతమైన ఈ శ్లోకంలో చెప్పారు కదా, ఇలా ఇది విని తెలుసుకుంటే సరిపోదు. జీవుడి యొక్క సహజమైన స్వరూపం ఏంటంటే కృష్ణుడు నిత్యదాసుడు అన్నప్పుడు అసలు కృష్ణుడు ఎవరు, ఆయన భగవంతుడు ఎందుకు అంటున్నారు, ఆ కృష్ణుడికి జీవుడైన నాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆ సంబంధంలో నేను ఏ విధంగా ప్రవర్తించాలి, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. Just like in this material world, all of us are looking to establish loving relationship with other living entities. చూడండి, ప్రపంచంలో అందరూ ఏ ప్రయత్నం చేస్తున్నారు? ప్రతి ఒక్కడు ఎవరితో గురితో, తన కుటుంబ సభ్యులతోనో, ఆయన వారితోనో, బంధుమిత్రులతోనో ఒక
ప్రేమపూర్వక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు కదా. That natural tendency is there because the soul, the Atma, the living entity whom we are, by nature are seeking such loving relationship. అది జీవుడికి స్వాభావికమైనటువంటి గుణం. అది ఎవరో ఒకరితో ప్రేమపూర్వకమైనటువంటి సంబంధం నేను కలిగి ఉండాలి అనేటువంటిది ఆ జీవుడి యొక్క ధర్మం. అది మనం బయట ప్రపంచంలో ప్రయత్నం చేస్తున్నాం. But that loving propensity that we all have, that is within the heart of all living entities, can only be fully satiated, fully satisfied when it is awakened and reestablished with the original personality of God and Krishna. జీవుడికి సహజంగానే ప్రేమించే గుణం ఉంది. ఎవరో ఒకరు ఆ జీవుడికి సహజంగానే ప్రేమించేటువంటి ఆ గుణం ఎప్పుడు పరిపూర్ణంగా సంతృప్తి చెందుతుంది అని అంటే, ఎప్పుడైతే ఈ జీవుడు భగవంతుని గురించి తెలుసుకొని, భగవంతుడితో తనకు ఉన్నటువంటి సంబంధం గురించి అర్థం చేసుకొని, తనలో భగవంతుని పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమను ఎప్పుడైతే జాగృతం చేసుకొని, భగవంతుడితో ప్రేమపూర్వకమైనటువంటి సంబంధంలో భగవంతునికి సేవ చేస్తాడో, ఆ రోజున ఈ జీవుడికి ఉన్నటువంటి ఆ ప్రేమించేటువంటి నైజం సంపూర్ణంగా సంతృప్తి చెందుతుంది ఎప్పుడైతే భగవంతుని ప్రేమిస్తాడో అప్పుడు. And how does that Krishna Bhakti become awakened? Krishna Bhakti Janmamul Hoy Sadhu Sangha, by the association of those who are engaged in bhakti. మరి ఆ కృష్ణ భక్తి అనేది మనలో ఎలా జాగృతం అవుతుంది? ఎవరైతే కృష్ణ భక్తిలో నిమగ్నమైనటువంటి సాధువులు ఉన్నారో ఆ సాధువులతో సాంగత్యం చేసినప్పుడు మనలో కృష్ణ భక్తి అనేది జాగృతం అవుతుంది. And that is actually the only way by which we can actually become fully satisfied and happy when we begin to awaken our original spiritual nature. కృష్ణుడితో మనకు ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ సంబంధాన్ని ఎప్పుడైతే మనం జాగృతం చేసుకొని ఆ కృష్ణుడి యొక్క ప్రేమపూర్వకమైన సేవలో నిమగ్నం అవుతామో అప్పుడే ఈ జీవుడికి నిజమైన సంతోషం, అసలైన సంతృప్తి, హృదయపూర్వకమైనటువంటి ఆనందం లభిస్తుంది. Yes, it is actually the natural and eternal quality of the jiva, nitya siddha, Krishna bhakti nitya siddha, satya kabunoi sravanadi sudachite kara udavai, especially by the hearing process. అందుకే ఏం చెప్తున్నారు శాస్త్రంలో మనకి, ఇక్కడ ఈ జీవుడి యొక్క సహజమైనటువంటి శాశ్వతమైనటువంటి నిత్య నైజం అంటారు. ఏమిటది? ఆ కృష్ణుడి పట్ల ప్రేమ కలిగి ఉండడం. అందుకనే ఏమన్నారు దాన్ని? నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్యత కూడా. ఈ జీవుడికి నిజమైనటువంటి ఆ నిత్య నైజమైనటువంటి కృష్ణ ప్రేమని మనం పొందడం సాధ్యం అవుతుంది. ఎట్లా? శ్రవణాన్ని శుద్ధ చిత్త కరయ్యేవాడు. నువ్వు ఎప్పుడైతే శ్రవణంతో మొదలుకొని ఉన్నటువంటి భగవంతుని భక్తి సేవను ప్రారంభిస్తావో నీ హృదయం పరిశుద్ధమై అది సాధ్యం అవుతుంది. Therefore, when a pure devotee, like His Divine Grace Srila Prabhupada, went to different countries, went to the Western countries and began to speak on the subject matter of Krishna Bhakti, naturally it awakened this dormant, loving propensity within the heart of thousands and thousands of living entities. అందుకే చూడండి, మన అభయచంద్రానంద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు శుద్ధ భక్తులే. ప్రభుపాదుల వారు ఎప్పుడైతే పాశ్చాత్య దేశాలకు వెళ్ళారో ఆ పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ కృష్ణ భక్తి గురించి బోధించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఆ భక్తి అనేటువంటి సహజంగానే హృదయంలో ఏదైతే నిద్రాణంగా ఉన్నటువంటి కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ ఉందో ఆ జీవుడికి ప్రేమించే గుణం ప్రభుపాదుల వారి యొక్క ఉపదేశాల చేత జాగృతమై కొన్ని వేల మంది అందరూ కూడా కృష్ణ భక్తులుగా పాశ్చాత్య దేశాల్లో మారారు. And it is only when we are awakened, when we become awakened to our original spiritual identity, when we become awakened to our original spiritual nature, only then we can actually learn to be happy, not some of the time, but all of the time. ఎప్పుడైతే మనం మన హృదయంలో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి భగవత్ సంబంధాన్ని జాగృతం చేసుకుంటాం, నిద్రాణంగా ఉన్న దాన్ని మేలుకొల్పుతాం, ఎప్పుడైతే మనం మన హృదయంలో ఉన్నటువంటి ఆ భగవత్ సంబంధమైన ప్రేమ కొరకు భక్తి సేవని ప్రత్యక్షంగా ఆచరణలోకి తీసుకొస్తాం, అప్పుడు మనం నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాం.
ఇప్పుడు పొందేటువంటి ఈ క్షణిక ఆనందాలు కాదు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాం. And that is something that all of us, if we take up the process, every single individual who takes up the process can directly experience those deeply rooted feelings and sentiments. ఈ అవకాశం మనందరికీ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరైతే భగవంతుని యొక్క భక్తి సేవ హృదయపూర్వకంగా తీసుకుంటారో అలా తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆ హృదయాంతరాల్లో ఉండేటువంటి ఆ భగవత్ ప్రేమ సంబంధం అనేది జాగృతమయ్యి ఆ ఆనందం అనేటువంటి పొందే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. Rajavidya, Rajaguhyam, Pavitram, Idam Uttamam, Pratyakshavagamam Dharmyam, Susukam, Kaltamavyayam. Krishna confirms in the Bhagavad Gita, those who are fortunate to receive this highest form of knowledge, this highest knowledge which is the purest and the most confidential, by practicing this knowledge, by practicing the process of bhakti devotional service, one directly can experience transcendental happiness. ఈ విషయాన్ని భగవంతుడే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదా, రాజవిద్య రాజగుహ్యం పవిత్ర విధవంతము ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమని చెప్పాడు కదా. అర్జున, నేను చెప్పే ఈ జ్ఞానం విద్యలలోకి రాజు వంటిది, రహస్యాలలో పరమ రహస్యమైనది, పరమ ఉన్నతమైనది, పవిత్రమైనది, ప్రత్యక్షావగమనం. ఇది ఆచరణాత్మకంగా ఎవరైనా ప్రత్యక్షంగా ఆచరించవచ్చు. ఆచరిస్తే ఏమొస్తుంది? సుసుఖం కర్తుమమే, అత్యంత గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఇది భగవంతుడే స్వయంగా చెప్పాడు. And the beginning process actually is simply to hear such transcendental subject matter, simply to associate with individuals who are living this philosophy. చూడండి, మరి దీన్ని ఎలా ప్రారంభించాలి? సరళంగా ఆ భగవంతుని తత్వాన్ని శ్రవణం చేయడం మొదలు పెట్టాలి. ఆ భగవంతుని యొక్క తత్వాన్ని వింటూ భగవంతుని యొక్క భక్తులతో సాంగత్యం చేయడం ప్రారంభించాలి. Srinvatam Swakatha Krishna Punya Sravana Kirtana Rijantasto Yadagarani Vidumuti Suritsatam. Simply by this oral reception of transcendental sound vibration, all of the anarthas within the heart, all of the impurities within the heart become cleansed. నేను చెప్తున్నారు ఇందులో భాగవతంలో శృణ్వత స్వగత కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన వృద్ధ్యంత్యస్తో హి అబద్ధరాణి విధునోతి సుహృత్స. కేవలం సరళంగా ఆ కృష్ణుడి గురించి శ్రవణం చేయడం అనేటువంటి విధానం ప్రారంభించగానే ఆ శ్రవణం వల్ల ఏమవుతుంది? క్రమేపీ నీ హృదయంలో నుండి అభద్రత, భౌతికమైనటువంటి వాంఛలు, ఏవైతే నిన్ను కలత కలిగించేటువంటి కోరికలు ఉన్నాయి అవన్నీ కూడా దూరం అయిపోతాయి అని చెప్పి చెప్తున్నారు. And in this Kali Yuga, the simple process recommended for the vast majority of living entities is to take up what is described in the Shastra as the Yuga Dharma, the Harinam Sankirtan, as introduced by Lord Chaitanya Mahaprabhu. కృష్ణ కథా శ్రవణాన్ని అలా వింటూ ఉంటే హృదయంలో కల్మషాలన్నీ తొలగిపోతాయి. ఒకటి. రెండవది, కలియుగంలో జనబాహుళ్యాన్ని అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి జనందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి ఆచరణకు అనుకూలమైనటువంటి విధానాన్ని యుగధర్మంగా, ఈ కలియుగానికి యుగధర్మంగా దేవదేవుడు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు మనకు తీసుకొని వచ్చారు. ఆ విధానం ఏమిటి అంటే హరినామ సంకీర్తన విధానం. This is the special feature, the special gift introduced by Lord Chaitanya Mahaprabhu 500 years ago. చూడండి, ఇది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. ఇది ప్రత్యేకమైన బహుమతి. ఇది హరినామ సంకీర్తన విధానం. ఇది 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఈ భూమండలం మీద అందరికీ కూడా అందించారు. Harer Nama Eva Kevalamma Kalo Nasyeva Bhatiranyata. In this age of Kali, we're all fallen. Kalo Shudra Sambhava. We're all very unqualified, but there is this process, only this process, which can deliver us and awaken this dormant propensity of loving Krishna, the holy name. అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ, కలియుగంలో జనులందరి పరిస్థితి ఏంటంటే పతన స్థితే. ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరు కూడా అధమస్థితిలోనే ఉన్నారు. అలాంటి అధమస్థితిలో ఉన్నటువంటి జనులందరికీ ఉన్నతమైనటువంటి అవగాహన రావాలన్నా, ఉన్నతమైనటువంటి భగవత్ ప్రేమ సిద్ధించాలన్నా దానికి సరళమైన విధానం ఏమిటి అని అంటే
హరినామ సంకీర్తన. హరినామ సంకీర్తన ద్వారా ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులైనా కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి అభివృద్ధి చెందుతారు. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. This is in reference to the science of understanding spiritual Swadharma. ఆధ్యాత్మిక స్వధర్మాన్ని అర్థం చేసుకోవడానికి అందివ్వబడినటువంటి ప్రత్యేకమైనటువంటి శాస్త్రీయమైన విధానమే ఈ హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన మరియు జపం. It is a very deep subject matter which, if we simply accept to follow the good instructions of bona fide acharyas, we can gradually be introduced and we can gradually realize and understand this subject matter. చూడండి, ఈ భగవతత్వం అనేటువంటిది ఎంతో నిగూఢమైనటువంటి తత్వం. ఆ నిగూఢమైన అంశాన్ని సరళంగా మనకు అర్థమయ్యేటువంటి అవకాశం కలిగి ఇచ్చారు. మనం చేయవలసిందంటే ఆ ప్రామాణికమైనటువంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అడుగుజాడను అనుసరిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని సరళంగా పాటించాలి అనే విషయాన్ని మనం నిర్ధారణ అయితే చాలు. క్రమేపీ ఈ భగవతత్వం యొక్క అత్యంత నిగూఢమైనటువంటి అంశాలన్నీ కూడా మనం చక్కగా క్రమేపీ అర్థం చేసుకోగలుగుతాం. Now, I want to take a few minutes to try and explain this other level of dharma that we call material swadharma. ఇప్పుడు దాకా మనం ఆధ్యాత్మిక స్వధర్మం ఏంటి అనేటువంటి చర్చించాం. భౌతికమైనటువంటి స్వధర్మం అనేటువంటిది ఉంది, దాన్ని కూడా చర్చిస్తాం. Spiritual swadharma, as we heard, as we tried to explain, is actually a very confidential subject matter. Similarly, material swadharma is not immediately so easily understood. ఆధ్యాత్మిక స్వధర్మం అనేటువంటిది ఏ విధంగా అయితే అది జీవుడికి సహజమైనటువంటి స్వధర్మం అని చెప్పాము, అది ఎంత పరమార్థమైనటువంటి జ్ఞానము. భౌతికమైన స్వధర్మం అంటే ఏమిటి అనేది అర్థం చేసుకోవడం కూడా అంత సులువుగా అర్థమయ్యేటువంటి విషయం కాదు. Yes. So material swadharma, similar to spiritual swadharma, has to do with what is more natural for us, what is a more natural way that we should be living on a daily basis to meet our different necessities of life. అందుకని ఇది ఆధ్యాత్మిక స్వధర్మం ఏంటంటే చెప్పుకున్నాం, జీవుడు శాశ్వతంగా భగవంతుడి సేవకుడు. భౌతికమైన స్వధర్మం ఏంటంటే మనందరికీ భౌతిక శరీరాలు ఉన్నాయి. ఈ భౌతిక శరీరాల్లో భౌతిక ప్రపంచంలో మనం నివసిస్తున్నప్పుడు ఈ కనిపించే ప్రపంచంలో మనము సరళమైనటువంటి విధానంలో లభించేటువంటి కనీస అవసరాలతో సులువుగా సరళంగా జీవించేటువంటి విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలంటే జీవితానికి కనీస అవసరాలతోనే సంతృప్తి చెందుతూ సరళంగా జీవించే విధానాన్ని నేర్చుకోవాలి. In other words, when we begin to understand that the primary goal and objective of life is to become self-realized, to return to our original spiritual nature, Krishna, the Supreme Personality of Godhead, has created a material system, a material arrangement that will facilitate and more quickly help us to develop these spiritual transcendental qualities. ఎప్పుడైతే మనం జీవుడి యొక్క స్వధర్మం అనేది భగవంతుని తెలుసుకోవాలి, ఆ భగవంతునికి సేవ చేయాలి, జీవితం ఒక లక్ష్యం, ఆ మానవ జన్మ యొక్క లక్ష్యం ఆత్మ సాక్షాత్కారాన్ని అర్థం చేసుకున్నాము. దాన్ని సాధించడానికి కృష్ణుడు ఏం చేశాడు, మనకు భౌతిక జగత్తును ఏర్పాటు చేశాడు. ఈ భౌతిక ప్రపంచంలో ఒక చక్కటి పద్ధతిని ఇచ్చాడు, సరళంగా ఎట్లా జీవించాలి అనేటువంటి విధానం నేర్పించాడు. అదేమవుతుందంటే సరళంగా జీవించే విధానం నిన్ను ఆధ్యాత్మికంగా నువ్వు అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి వెసులుబాటుని కల్పిస్తుంది అన్నమాట. This is nicely explained by various acharyas, including one of the 12 Mahajans, grandfather Bhishmadev in the Mahabharata. మరి అది ఏమిటి అనేది ఎంతో మంది వైష్ణవాచార్యులు వివరించారు. అంతేకాకుండా 12 మహాజనులు అంటారు. ఆ 12 మహాజనులు ఒకరు భీష్మపితామహుడు కూడా దీన్ని వివరించారు. So grandfather Bhishmadev actually instructs to Yudhishthira Maharaj in his beginning
instruction on his bed of arrows that society is meant to be arranged as ordained by the Supreme Lord through the system of Varna and Ashrama. భీష్మిక మహర్షి చెప్తాడు, అంబస్సై మీద ఉన్నాడు, బాణాల మనసు మీద ఉన్నాడు. ఆ సమయంలో యుధిష్ఠిరుడు మన అది చెప్తున్నాడు. చెప్పేటప్పుడు మొట్టమొదటి మాట ఇది చెప్పాడు. ఏమనంటే, ప్రపంచంలో ప్రతి మనిషి ఎలా జీవించాలి అంటే, భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికతని ఆచరించడానికి అనుకూలంగా ఒక విధానాన్ని ఏర్పాటు చేశాడు. ఆ విధానం ప్రకారంగా ప్రతి మనిషి జీవించాలి. ఆ విధానం పేరేంటంటే వర్ణాశ్రమ ధర్మ విధానము అని చెప్పాడు భీష్ముడు. Varnashrama dharma is not immediately so easy to understand. ఈ వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది టక్కన వెంటనే సులువుగా అర్థం చేసుకోవడానికి అంత వీలయ్యేది కాదు. Especially, I would say, here in India, because that system has been abused and mutilated for many centuries. Yeah. ఎందుకంటే మహారాజు అంటున్నారు, ప్రత్యేకించి భారతదేశంలో ఆ వర్ణాశ్రమ ధర్మ విధానం అనేటువంటి దాన్ని ఎన్నో శతాబ్దాల నుంచి దాని యొక్క సరైనటువంటి ఆచరణ లేకపోవడం వల్ల, ఆచరించడం లేకపోవడం వల్ల అనేక రకాలుగా అది భ్రష్టు పట్టిపోయి దానికి అర్థమే సమాజంలో మారిపోయిన పరిస్థితి వచ్చేసింది. We cannot understand about Varnashrama Dharma unless we first read and understand the Bhagavad Gita, where it is explaining about the nature of Prakriti, the three modes of material nature. Because Varnashrama Dharma is directly connected with these three modes of material nature. వర్ణాశ్రమ ధర్మం అంటే ఏమనేది మనం వెంటనే టక్కన మనం అర్థం చేసుకోలేము. ఇది అర్థం చేసుకోవాలంటే భగవద్గీత చదవాలి. భగవద్గీతలో త్రిగుణాలతో కూడినటువంటి ప్రకృతి అనే దాని గురించి భగవంతుడు విస్తారంగా వివరించాడు. ఆ త్రిగుణాలతో కూడిన ప్రకృతి ఏంటి అనేది అర్థమైతే అప్పుడు ఈ వర్ణాశ్రమ ధర్మం ఏంటి అనేది తెలుసు. We can easily understand, and that's a fundamental principle both in spiritual Swadharma and material Swadharma, the question of association. ఆధ్యాత్మిక సుధర్మం అంటే ఏమిటి, భౌతిక సుధర్మం అంటే ఇవన్నీ కూడా సరళంగా మనం అర్థం చేసుకోవడానికి ఒకే ఒక అవకాశం ఏంటంటే సాంగత్యం అనేటువంటిది. ఎవరితో ఎలా సాంగత్యం చేస్తున్నాం అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. Lord Krishna has arranged, and that is there in the Shastra, that we are meant to live in a simple lifestyle where we are associating with living entities situated in the mode of goodness. ఇప్పుడు కృష్ణుడు ప్రపంచాన్ని ఎట్లా ఏర్పాటు చేశాడంటే ప్రతి ఒక్కరికి సరళంగా జీవించడానికి అనుకూలమైనటువంటి వాతావరణంతో ఏర్పాటు చేశాడు. ఎట్లా అంటే సత్వగుణంలో ఉండేటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటితో మనిషికి సాంగత్యం ఉండే విధంగా కృష్ణుడు ఈ ప్రపంచాన్ని ఏర్పాటు చేశాడు. So I have a question for you. Who are the two foremost living entities? If you know the answer, you can raise your hand. Who are the two foremost living entities firmly established, situated in the mode of goodness? ఇప్పుడు మీకు ఒక ప్రశ్న మహారాజు అడుగుతున్నాను. రెండు జీవాలు ఈ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంటాయి. సత్వగుణంలో ఉండేటువంటిది ఇవే అని చెప్పగలిగే విధంగా ఉంటాయి. రెండు ఉన్నాయి. అవేమిటి చెప్పండి. మదర్ కౌ, That is one. ఒకటి. ఇంకా మదర్ ఎర్త్. Mother Earth. Actually, the two living entities who are glorified in the Shastra by the following, there are many, the following mantra. Namo Brahmanya Devaya Go Brahmana Hitaya Cha Jagat Hitaya Krishnaya Govindaya Namo Namaha. Yes, it begins with mother cow and Brahmanas. Our Shastra explain both cows and Brahmana, they belong to the same family because they are both in the mode of goodness. ఇక్కడ ప్రపంచంలో సత్వగుణంలో ఉండేటువంటి వ్యక్తులుగా లేదా జీవులుగా ఎవరు చెప్పబడ్డారు భగవంతుని చేత అంటే గోవులు, బ్రాహ్మణులు. అందుకే మనకు శ్లోకం ఏం చెప్తుంది? నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్ హితాయ కృష్ణాయ గోవిందాయ. ముందు గోవుల పేరు చెప్తున్నారు అక్కడ. అంటే గోవులు, బ్రాహ్మణులు ఒకే కుటుంబానికి చెందినవారు. ఏమిటా కుటుంబం? సత్వగుణంలో ఉండేవాళ్ళు అని చెప్పడం.
And that is one of the main reasons why Vedic culture, in the context of material Swadharma, Vedic culture is a cow-based culture. Vedic culture is an agrarian-based culture where cows are intimately connected with the land, and therefore we are meant to live on a daily basis in association with cows, the land, and brahmanas, who are the emblem of knowledge. అందుకని కృష్ణుడు ఇచ్చినటువంటి వైదిక జీవితం ఎట్లా ఉందో తెలుసా? ఒక మనిషి బ్రతికేటప్పుడు అతనికి సత్వగుణంలో ఉండి ఎప్పుడూ అతనికి తోడుగా ఉండేటువంటి గోవు దగ్గర ఉండాలి. ఆ గోవు నిలబడింది మనం బ్రతుకున్నది భూమి మీద కాబట్టి భూమికి దగ్గర కావాలి. భూమాతకి అనుసంధానం ఉండాలి. ఆ విధంగా ఎవరైతే మనిషి భూమాతతో అనుసంధానం అవుతూ బ్రాహ్మణుల యొక్క సాంగత్యంలో ఉండాలి. బ్రాహ్మణులు అంటే ఎవరు? భగవంతుడి యొక్క జ్ఞానాన్ని సమాజానికి ప్రచారం చేసేవారు. సో ఆ భగవద్ జ్ఞానాన్ని ప్రచారం చేసే బ్రాహ్మణులు, గోమాత, భూమాత, ఈ మూడు మనకు కృష్ణుడు ఇచ్చిన ప్రపంచం. ఈ మూడింటి మధ్యలో మనిషి జీవించినప్పుడు అది ఆ వ్యక్తి యొక్క భౌతిక స్వధర్మం సంపూర్ణంగా అక్కడ సంభవించింది. These three actually represent three mothers: Mother Surabhi, Mother Cow; Mother Bhumi, Mother Nature; and Mother Saraswati, the gods of learning, knowledge. చూడండి, ఈ ముగ్గురు కూడా ముగ్గురు తల్లులు మనకు గుర్తు చేస్తున్నారు. చూడండి, గోవు అంటున్నామంటే గోమాత, సురభి గోమాత. తర్వాత భూమాత తల్లి భూదేవి. తర్వాత సరస్వతి, విద్యనికి తల్లి సరస్వతి. గోమాత, భూమాత, విద్యామాత అయిన సరస్వతి. ఈ ముగ్గురు తల్లులు తెలియజేస్తున్నారు ఈ ముగ్గురు కూడా. What happens in a family when a child becomes disconnected with the mother? He will not grow as a healthy child. He will have health problems, he will have emotional problems. Mothers are essential for the proper growth of children. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ప్రపంచంలో తల్లి నుండి విడిపోయిన బిడ్డ పరిస్థితి ఏంటి? పెరుగుతాడా సక్రమంగా? ఆరోగ్యపరంగా ఎన్ని సమస్యలు వస్తాయి, భావోద్రేకపరంగా మానసికంగా సమస్యలు వస్తాయి. తల్లి నుంచి దూరమైన బిడ్డలకు ఎదుగుదల కూడా సరిగా ఉండదు. ఆ తల్లితో ఉంటేనే అతని ఎదుగుదల బాగుంటుంది. And therefore Lord Krishna has arranged Varnashrama Dharma. Daiva Varnashrama Dharma is that social system, that lifestyle, the replica of which we find in the small village of Vrindavan, where Krishna and Balaram performed their Leela 5,000 years ago. అందుకనే కృష్ణుడు ఏర్పాటు చేసిన ప్రపంచంలో ఇవన్నీ సహజంగా స్వాభావికంగా ఏర్పడే ఉన్నాయి. అటు గోమాతతోనూ, ఇటు భూమాతతోనూ, అటు భగవద్ జ్ఞానాన్ని ప్రచారం చేసేటువంటి బ్రాహ్మణత్వం కలిగినటువంటి సంస్కృతిని భగవంతుడు ఇచ్చాడు. ఇవ్వడమేంటి, ఆయనే అలాంటి సంస్కృతులకు వచ్చాడు. బృందావనంలో కృష్ణుడు ఉన్నటువంటి 5,000 సంవత్సరాల క్రితం బృందావనంలో భగవంతుడు కృష్ణుడు అవతరించినప్పుడు ఇలాంటి సంస్కృతిలోనే ఆయన నివసించి చూపించాడు మనకి. And that lifestyle in Vrindavan did not only exist 5,000 years ago, it was present up until just quite recently here in India. Even in some places, probably very remote and very few, it is still existing. This is actually meant to be the model for the vast majority of living entities to live in a localized lifestyle, daily connected with Mother Cow, daily connected with Mother Nature, and daily cultivating higher consciousness, which is meant to culminate in Krishna consciousness. ఇప్పుడు ఈ బృందావన జీవితాలు ఎప్పుడైతే భగవంతుడు అవతరించాడు కృష్ణుడు, అప్పుడు ఆయన చూపించిన ఆ బృందావన జీవితాలు ఎప్పుడూ 5,000 సంవత్సరాల క్రితం ద్వాపరయుగంలో ఉన్నాయనుకోవద్దు. ఇప్పటికి కూడా భారతదేశంలో కొన్ని మారుమూల గ్రామాల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు పొద్దున లేస్తే గోమాత, ప్రకృతి భూమాత, వీటితో సరళంగా జీవిస్తారు. వాళ్ళు ఉన్నతంగా ఆలోచిస్తారు. జీవితం యొక్క పరమార్థం ఏంటి, భగవద్ జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది సాధువుల సాంగత్యంలో ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఇటు గోమాత భూమాతతో వాళ్ళు ప్రకృతికి దగ్గరగా సహజ సిద్ధంగా నివసిస్తూ ఉన్నటువంటి గ్రామాలు ఇప్పటికీ భారతదేశంలో కొన్ని మారుమూల ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయి. And what is actually amazing is that in this small village of Vrindavan, where Krishna and Balaram perform their daily activities,
the traditional Vedic sciences are hidden in that lifestyle. They are actually hidden because unless we are introduced methodically by proper authorized person, we will not be able to immediately understand these hidden sciences, Vedic sciences that are there in the village of Vrindavan. మనం అనుకుంటున్నటువంటి ఆ బృందావన గ్రామంలో ఆ చిన్న రేపల్లెలో అదేదో పల్లెటూరు అని అనుకోవద్దు. ఆ పల్లెటూరులో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కృష్ణ బలరాములు ఎక్కడైతే సంచరించారో ఆ బృందావనంలో వైదిక విజ్ఞానమే నిక్షిప్తమై ఉన్నట్టు. ఇది ఒక ప్రామాణికమైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి వింటే తెలుసుకుంటే తప్ప ఆ బృందావన జీవితాల్లో ఉండేటువంటి వైదిక విజ్ఞానం గురించి అర్థం చేసుకోలేదు. And two of those sciences that are more easy to understand is the science of education and the science of economics. The daily activities of the residents of Vrindavan, especially Krishna and Balaram, are directly connected with Vedic traditional education and Vedic traditional economics. వైదికపరమైనటువంటి విద్యా విధానము, వైదికపరమైనటువంటి ఆర్థిక సంస్కృతి, ఈ రెండింటి మీద కృష్ణబలరాములు పొద్దున లేస్తే వాళ్ళ యొక్క సంచారం ఎలా ఉండేది అంటే వైదికపరమైన విద్యా విధానం అంటే వైదికపరమైన ఆర్థిక అభివృద్ధి, ఈ రెండింటి మీద ఆధారపడి ఉండేది. And of course, it is not so easy for us to immediately understand because for the vast majority of us who are living in cities, we are very much disconnected. And we become that is one of the major problems, if not the major problem of modern day society, of so-called advanced civilization. We become disconnected with our original roots. ఇప్పుడు మహారాజు అంటున్నారు, ఏదో చెప్పగానే మీకు అర్థమయ్యేటువంటి విషయం కాదండి. ఎందుకంటే మనలో అత్యధిక శాతం మంది ప్రజలందరూ కూడా పెద్ద పెద్ద నగరాల్లో పట్టణాల్లో నివసిస్తూ గ్రామాలతో పల్లెటూరుతో సంబంధాన్ని పూర్తిగా తెచ్చుకొనేశారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఆ మూలాలు ఏవైతే ఉన్నాయో వేర్లు, ఆ మూలాలతో ఉన్నటువంటి సంబంధాన్ని పూర్తిగా తెచ్చుకొనేస్తున్నారు. అందువల్ల పల్లెల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ఆ భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పట్టణాల్లో ఉండే వాళ్ళకి ఏం తెలియడం లేదు. So I'd like to close on one point here. Actually, the subject matter, both of these aspects of dharma cannot immediately be so easily understood, but we should at least begin the process and to understand especially about Daivavarnashrama, which in many ways is a prerequisite. If we don't understand about Varnashrama Dharma, it will not be so easy to understand about spiritual Dharma. అందుకని ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మన ఆధ్యాత్మిక స్వధర్మం నుంచి స్వధర్మం యొక్క ఆధ్యాత్మిక కోణం ఏంటి, భౌతిక కోణం ఏంటి, ఈ రెండింటిని మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే వెంటనే అర్థమయ్యే అంశాలు కాకపోయినా ప్రారంభించవలసినటువంటి విషయం ఏంటంటే మన ఆధ్యాత్మిక ఆచరణ అనేటువంటిది మనం ముందు మొదలు పెట్టాలి. Therefore, there is a compilation of all of the important statements made, spoken, written by our founder Acharya Srila Prabhupada, which are compiled in this small book, not so small I guess, medium-sized book called Speaking About Varnashrama, which is available and is now being translated also in Telugu language, which will make it easier for all of you. I highly recommend, try to get and hear and understand these important instructions given by Srila Prabhupada. ఇక్కడ మహారాజ్ చెప్తున్నది ఏంటంటే అభయ శరణారవింద భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో తిరిగినప్పుడు వర్ణాశ్రమ ధర్మ విధానం గురించి, భారతదేశం యొక్క సంస్కృతి గురించి, భారతదేశంలో ఉన్నటువంటి వైదిక జీవితం గురించి చెప్పినటువంటి ఉపన్యాసాలలో ముఖ్యమైన వాక్యాలన్నింటినీ కూడా సంకలనం చేసి ఒక గ్రంథంగా స్వయంగా పరమపూజ్య భక్తిరాఘవ స్వామి మహారాజే దీన్ని సంకలనం చేసి రచించారు. అంటే ఇదేంటంటే ప్రభుపాదుల వారు అన్ని ప్రపంచంలో 14 సార్లు ప్రపంచంలో చుట్టారండి, 11 సంవత్సరాలు. ఆ 14 సార్లు ప్రపంచాన్ని చుట్టినప్పుడు చెప్పిన ఉపన్యాసాల్లో ఒక ఆడిముత్యాలంతా ఒక గ్రంథంగా సంకలనం చేశారు. ఇది మీరు తీసుకొని దీన్ని చదవడం ప్రారంభిస్తే మీకు అవగాహన మరింత పరిపూర్ణం అవుతుంది అని చెప్పి మన చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకొక చిన్న విషయం, ఎవరైతే ఈ రోజున ఈ గ్రంథాన్ని తీసుకుంటారో మహారాజు సంతకం పెట్టి మీకు గ్రంథాన్ని ఇస్తారు.
ఓకేనా? ఇంకా మహారాజు రచించిన అక్కడ అనేక గ్రంథాలు ఉన్నాయి. అక్కడ మన టేబుల్ మీద పెట్టున్నారు. మహారాజు ప్రత్యేకంగా ఈ గ్రంథం నిర్దేశిస్తున్నారు. ఇది వర్ణాశ్రమ ధర్మం గురించి ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి చెప్పినటువంటిది. ఇది ఈ ఎవరైతే తీసుకున్న వాళ్ళకి స్వయంగా మహారాజు గారు సంతకం పెట్టిస్తారు. దీనిలో స్వామీజీ ప్రభుపాదుల వారి యొక్క నిగూఢమైనటువంటి సాక్షాత్కారాలతో కూడిన అంశాలు ఎన్నో ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా ఈ పుస్తకం ఇప్పుడు చదువుతున్నాను, నేను పూర్తి చేయలేదు. బట్ చాలా చాలా అద్భుతమైన విషయాలు ఇందులో ఉన్నాయి. ఇది మీకు అవకాశంగా మహారాజు తెలియజేస్తున్నారు. అది మీరు మహారాజు గారి నుంచి వరప్రసాదంగా తీసుకోమని మేము. So thank you all very much for being తెలుగులో here. ఇది అనువాదం జరుగుతోంది. ప్రస్తుతానికి ఆంగ్ల భాషలో లభ్యం ఉంది. తెలుగులో తొందరలో పూర్తవుతుంది. So now we'll distribute certificates. Yeah. Good sir. So to just So we are very very grateful to His Holiness Bhaktiraj Swami Maharaj for giving a wonderful lecture about the Swadharma in the spiritual angle and material angle. We are very grateful to Maharaj. ఒకసారి మహారాజ్ మన హృదయపూర్వక గట్టిగా చెప్పట్లతో హరే కృష్ణ. ఎవరైతే భగవద్గీత కోర్స్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా మా మహారాజ్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ప్రదానం చేయబడతాయి. మీరందరూ కూడా లైన్లో ఉండండి. తర్వాత ఎవరైతే సెంటర్ తీసుకున్నారో వాళ్ళు కూడా లైన్లో ఉండండి. సో తర్వాత శ్రీరామ్ ప్రభు, గోశాల శ్రీరామ్ ప్రభు, తిరుమల సత్యనారాయణ గారు భాగవతం సెంటర్ తీసుకునే వాళ్ళలో మీ ఇద్దరు మహారాజు ఇస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా మనం అక్కడ ప్రజెంట్ చేస్తాం. టైం ఎక్కువ లేదు కాబట్టి ఇద్దరు రావాలి, లైన్లో ఉండండి. అదే ఫస్ట్ మహారాజ్ బుక్స్ టేబుల్ మీద ఉన్నాయి. సో దయచేసి కొనుక్కున్న వాళ్ళు ఇక్కడికి వస్తే సైన్ పెట్టి ఇస్తారు మరి. హరే కృష్ణ. ముందుగా భగవద్గీత 18 రోజులు 18 అధ్యాయాలు కంప్లీట్ చేసిన వాళ్ళు వాళ్ళ పేరు పిలుస్తున్నాం. అరుణ సూర్యదేవర త్వరగా రావాలి. అరుణ సూర్యదేవర కింద 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 సైడ్. నెక్స్ట్ శిరీష వెళ్ళండి, సైడ్ వెళ్ళండి. మహారాజ్ గారి దగ్గర can I see it? Hare Krishna. కృష్ణ